అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోయారని విమర్శలు చేశారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. కాంగ్రెస్ హయాంలో ఒక్క ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏది అమలు కాలేదని, అది కూడా అరకొర బస్సులతోనే అమలైందని విమర్శలు చేశారు. పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పం ఉన్న పార్టీ బీజేపీ అని, ఇచ్చిన హామీ అమలు చేయలేక కాంగ్రెస్ వెకిలి మాటలు మాట్లాడుతుందని విమర్శలు చేశారు. అందరికంటే ముందుగా అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అమిత్ షా గారు తెలంగాణకు వచ్చినాడు అనేక సర్వేల రిపోర్ట్ల ఆధారంగా 12 సీట్లు గెలిచే ఆస్కారం ఉంది. 4 సీట్లలో నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఈ దఫా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుస్తారని చెప్పి వారు ఫస్ట్ ప్రకటించారు. ఆ తదుపరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ మల్కాజ్గిరి చౌరస్తాలో గొప్ప ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీ నభూతో నా భవిష్యత్ అనే పద్ధతిలో మల్కాజ్గిరి చౌరస్తాలో ప్రజలు చూపిన ప్రేమ కావచ్చు, కురిపించిన పూల వర్షం కావచ్చు, చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి ముసళ్ళ వరకు ఇవాళ జై మోడీ అంటున్న నినాదాలు కావచ్చు, వారు అనేక సభలు ప్రస్తావించారు. ఆ రోజే వారు ప్రకటించడం జరిగింది. తెలంగాణలో ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవడానికి వాతావరణం సెట్ అయింది అనే మాట వారు మాట్లాడారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ప్రధానమంత్రి గారు జైరాబాద్ పార్లమెంట్లో పాల్గొనడం జరిగింది. అమిత్ షా గారు కూడా సిద్దిపేట, హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ నెల రేపు లేదు ఎల్లుండి 5వ తారీఖు నాడు భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సాయంత్రం 5:30 గంటలకు పెరడ్ గ్రౌండ్ లో జరిగేటువంటి సభలో పాల్గొనబోతున్నారు. ఈ పెరడ్ గ్రౌండ్ లో జరిగేటువంటి సభ మల్కాజ్గిరి పార్లమెంట్ లోని ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, మేడ్చల్ కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఈ 7 నియోజకవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ సభ తప్పకుండా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పటికే ఏ పార్టీ గెలిచే ఆస్కారం లేదు. ఇవాళ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ జిల్లాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు కావచ్చు. ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో రెండు నివారిస్తున్నారు. 3వసారి ముచ్చటగా మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలి. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అప్కి బార్ 400 పార్ అనేటువంటి నినాదాన్ని మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు ఇచ్చే నినాదం కాదది. ఇది బాజాప్తా యావత్ దేశ ప్రజానికమంతా కూడా ముక్త కంఠంతో ఇస్తున్న నినాదం ఇది.